ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి అలాగూ యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను. ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాము ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహము ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే తులారాశి, తులాలగ్నం వారికి మీ యొక్క రాశాధిపతి అయినటువంటి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు మాసాంతంలో చివరి వరకు కాదు, మధ్యలో 20 ఆ ప్రాంతంలో అయినా మీకు రాశి మారుతాడు. కర్కాటకంలోకి వస్తాడు, మీ దశమ స్థానంలోకి వస్తాడు, మీ భాగ్యస్థానాన్ని మీ భాగ్యంలో బృహస్పతి ఉంటాడు. తృతీయాధిపతి, 6వ ఇంటి అధిపతి ఉంటాడు. ఇక్కడ యోగించే అవకాశాలు మీకు కొంచెం తక్కువగా ఉన్నాయి. 6వ ఇంటికి అధిపతి కదా. శత్రువు, రుణ, రోగ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు కొంచెం దైవానికి దగ్గరగా ఉండి సమస్యలను పరిష్కారం చేసుకోవడం ఎంతో ఉత్తమమైన కాలం అనిపిస్తుంది. ఈ యొక్క తులాలగ్నం, తులా రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే మీకంటూ ఒక బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కొంత ఉధృతంగా మారుతారు. ఈ ఉధృతంగా మారడంలో కొన్ని అపశృతులు దొరుకుతాయి. మీరెంత రుజువర్తి అయినప్పటికీ కూడా మధ్యలో ఇలాంటి విషయాలు మిమ్మల్ని బాధ కలగజేస్తాయి. కళలలో మీరు మంచి సామర్థ్యాన్ని, పేరును తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో కూడా మీకంటూ ఒక విజయ సంకేతం వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రవి యొక్క 17వ తేదీ మీకు మీ యొక్క దశమ కేంద్రం లాభ కేంద్రంలోకి వస్తారు. లాభంలో రవి బాగా యోగిస్తాడు. బుధుడు కూడా ప్రవేశిస్తాడు మాసాంతంలో. బిజినెస్కు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. అందులో కూడా మీకు ఓర్పు, సహనంతో చేస్తారు. కాబట్టి మున్ముందు మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు వివాహం, అలాగే సంతానానికి సంబంధించినటువంటి
రాశి అధిపతి అయినటువంటి ఈ యొక్క ఉద్యోగము ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 6లో ఉన్నాడు కాబట్టి చాలా వరకు మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సంతానానికి కూడా బాగా మంచి జరుగుతుంది. పెళ్లి కాని వారికి సంబంధాల దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలోనూ మీరు స్థిరంగా దృఢపడతారు. హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో మీరు పోటీపడి మంచి ఉన్నతికి ఏర్పాటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. బృహస్పతి మీకు భాగ్యంలో ఉన్నాడు, 6వ ఇంటధిపతి. అంటే మీకు భాగ్యం అంటే తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు, తండ్రికి ఇబ్బందుల వల్ల మీకు కొంచెం టెన్షన్ వాతావరణం జనరేట్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగా ఆచితూచి అడుగు వేసి మిమ్మల్ని మీరు సెటిల్ చేసుకొని వారికి కొంచెం ఊతం ఇచ్చినట్టయితే ఆ సంకల్పంతోనే వారు కొద్ది రోజులు ఇంకా మీకు ఆరోగ్యంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి తులాలగ్నం వారు ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోగలిగితే మిమ్మల్ని మించిన సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు లేరు. నెక్స్ట్ మీకంటూ మీరు చేసుకోవాల్సినది లక్ష్మీ స్తోత్రాలను పారాయణ చేయండి, కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇవన్నీ మీకు ఎంతో స్ఫూర్తినిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. స్వస్తి.